గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు షాహిద్ దివాస్. సో మనం షాహిద్ దివాస్ గురించి మాట్లాడుతున్నాం. అది కూడా మార్చ్ 23కి సంబంధించిన డే. ఎందుకంటే భారతదేశంలో షాహిద్ దివాస్ అనే దాన్ని పలు సందర్భాల్లో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇంకొక డే వచ్చేటప్పటికి జాన్ 30గా ఉంది. జాన్ 30ని కూడా మార్టియర్స్ డే లేదా షాహిద్ దివాస్గా చెప్తారు. ఈ 2 రోజుల్ని కూడా ఇండియాలో సేమ్ డే కింద మనకి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. కానీ వేరు వేరు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. జాన్ 30 వచ్చేటప్పటికి ఏంటంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజు జాన్ 30 కాబట్టి 1948లో. సో అదే రోజున మనకి షాహిద్ దివాస్ అనే దాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇది మహాత్మా గాంధీ గారికి సంబంధించి. అండ్ మార్చ్ 23 షాహిద్ దివాస్ లేదా మార్టియర్స్ డే అని ఎందుకు అంటారంటే 3 వ్యక్తులు. ఒకళ్ళు వచ్చేటప్పటికి మనకి భగత్ సింగ్ గారు, అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి శివరాం రాజ్గురు, అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి సుఖదేవ్ థాపర్. సో సుఖదేవ్ థాపర్, శివరాం రాజ్గురు, భగత్ సింగ్ వీళ్ళ 3 కూడా మనకి మార్చ్ 23న ఉరితీయడం జరిగింది. సో అదే రోజు మనకి షాహిద్ దివాస్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు వీళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా. 1927లో సైమన్ కమిషన్ అనే దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నియమించడం జరిగింది. 1928లో సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి రావడం జరిగింది. సో గో బ్యాక్ సైమన్ కమిషన్ అనే నినాదాలతో భారతదేశంలోని పలు స్వతంత్ర సమరయోధులు సో మనకి నిరసనని వ్యక్తం చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్గా లాలా లజపత్ రాయ్ గారిని చెప్తాం. లాలా లజపత్ రాయ్ గారిని పంజాబ్ కేసరి అని కూడా పిలవడం జరుగుతుంది. సో 1928 తర్వాత అక్కడ లాహోర్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల లాలా లజపత్ రాయ్ గారు చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత భగత్ సింగ్ ఇంకా ఆయనతో పాటు ఉన్న వాళ్ళు మనకి బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ అయిన సాండర్స్ని చంపడం జరుగుతుంది. దాని తర్వాత 1928లోనే 1928లోనే మనకి ఢిల్లీలోని కోట్లా అనే ప్రదేశంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్తో ముడిపడి ఉన్న వ్యక్తులుగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారిని చెప్పొచ్చు. దాని తర్వాత 1929లో మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద భగత్ సింగ్ మరియు బీకే దత్ అనే ఇంకొక రివల్యూషనరీ విప్లవకారుడు కలిసి మనకి బాంబ్తో అటాక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బ్రిటిషర్స్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అండ్ మిగిలిన కొంతమంది స్వతంత్ర సమరయోధుల్ని మనకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మార్చ్ 23న వీళ్ళని ఉరి తీయడం జరుగుతుంది. 23 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ తన ప్రాణాలని కోల్పోయారు. అండ్ ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడిగా చెప్పొచ్చు. అందుకని చెప్పేసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ 3 యొక్క పేరు మీదుగా మనకి షాహిద్ దివాస్ అనే దాన్ని మార్చ్ 23న రికగ్నైజ్ చేశారు. 1948 జాన్ 30న నాథూరామ్ గాడ్సే వల్ల మహాత్మా గాంధీ చనిపోయారు. సో ఆయన యొక్క డేని కూడా ఎస్పెషల్లీ ఈ రోజున షాహిద్ దివాస్ కిందనే భారత ప్రభుత్వం పరిగణిస్తుంది. మనకి షాహిద్ దివాస్ అనేది ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి పరాక్రమ దివాస్ అని చెప్పేసి ఇంకొక దాన్ని పిలుస్తారు. పరాక్రమ దివాస్ వచ్చేటప్పటికి మనకి జాన్ 23న రికగ్నైజ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించింది. సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించింది పరాక్రమ దివాస్ జాన్ 23న. అండ్ షాహిద్ దివాస్ అనేది జాన్ 30 మహాత్మా గాంధీ గారి గురించి, అలాగే మార్చ్ 23 భగత్ సింగ్, శివగురు ఎవరైతే మనకి రాజ్గురు ఉన్నారో శివరాం రాజ్గురు, సుఖదేవ్ థాపర్ వీళ్ళ 3 గురించి. సో క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడికి తగ్గట్టుగా కంటెక్స్ట్ పెట్టుగా మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు కరెంట్ అఫైర్ వచ్చేసి మాత్రం మార్చ్ 23 అనేది వీళ్ళ 3 జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం మార్టియర్స్ డే లేదా షాహిద్ దివాస్ కింద ఈ రోజుని ప్రకటించింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ప్రపంచ టీబీ దినోత్సవం వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రతి సంవత్సరం కూడా మనకి మార్చ్ 24న
ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ డేని కూడా రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషనే. ఎందుకంటే యునైటెడ్ నేషన్ యొక్క టార్గెట్ ఏంటంటే 2030 కల్లా ప్రపంచంలో టీబీని ఎలిమినేట్ చేయాలి లేదా టీబీ యొక్క వ్యాధిగ్రస్తుల సంఖ్యని తగ్గించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే యునైటెడ్ నేషన్స్ మార్చ్ 24 అనే దాన్ని ప్రపంచ ట్యూబరిక్లోసిస్ దినోత్సవంగా తీసుకొచ్చింది. ఇది కూడా ఎవరి జ్ఞాపకార్థంగా తీసుకొచ్చింది అంటే 1882లో ప్రపంచంలోనే ప్రముఖ శాస్త్రవేత్త, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైంటిస్ట్ అయిన రాబర్ట్ కోచ్ అనే పర్సన్ ఈ టీబీకి ఏదైతే కారణమైన బ్యాక్టీరియా ఉందో సో దానిని కనిపెట్టడం జరిగిందంట. సో ఆయన యొక్క జ్ఞాపకార్థంగా, రాబర్ట్ కోచ్ యొక్క జ్ఞాపకార్థంగా మనకి మార్చ్ 24 ఏదైతే ఉందో సో దాన్ని వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డే, ప్రపంచ ట్యూబరిక్లోసిస్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అండ్ ప్రపంచంలో మనకి దాదాపుగా 8 కంట్రీలలో, 8 దేశాల్లో మనకి ఎక్కువగా ఈ టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఇండియా ఉంది. ఒకటి ఇండియా అనేది ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పాకిస్తాన్, అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్, అండ్ దానితో పాటుగా చైనా, అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కూడా ఉంది, అండ్ నైజీరియా కంట్రీ కూడా వన్ ఆఫ్ ద టీబీ వ్యాధిగ్రస్తుల్ని అధికంగా కలిగిన కంట్రీగా ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్పీన్స్ ఉంది, అండ్ ఇండోనేషియా ఉంది. టాప్ 8 కంట్రీస్ ఇవి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా. ప్రపంచంలో 100% టీబీ గ్రస్తులు ఉంటే దాంట్లో 60 నుంచి 70% టీబీ వ్యాధిగ్రస్తులు కేవలం ఈ 8 కంట్రీల నుంచి ఉన్నారు. సో దాంట్లో మన కంట్రీ కూడా ఉంది. సో మన కంట్రీ టీబీ వ్యాధిగ్రస్తుల్ని తగ్గించడం కోసం పలు కార్యక్రమాల్ని చేపట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో ఒక స్ట్రాటజిక్ ప్లాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ద టీబీ ఎలిమినేషన్. సో టీబీని ఎలిమినేట్ చేయడానికి అది కూడా ఇండియా టార్గెట్ ఎంత అంటే 2025 కల్లా భారతదేశంలో టీబీ వ్యాధిగ్రస్తుల్ని తగ్గించాలి, టీబీని తగ్గించాలి అని చెప్పేసి ఒక జాతీయ ప్రణాళిక విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది. దాని తర్వాత నిక్షయ్ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 500 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. నిక్షయ పోషణ యోజన అని చెప్పేసి సో 500 రూపీస్ పర్ మంత్ టీబీ పేషెంట్స్కి ఇచ్చేలాగా ఈ పథకాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. రీసెంట్గా అంటే మనకి 2 days బ్యాక్ ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో మన్సుఖ్ మాండవ్య, సో డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. స్టెప్ అప్ టు ఎండ్ టీబీ. స్టెప్ అప్ టు ఎండ్ టీబీ అనే కార్యక్రమాన్ని మార్చ్ 24 ప్రపంచ ట్యూబరిక్లోసిస్ డే దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. సో ఇది మనకి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో ఈ కంట్రీస్ని మీరు ఒక ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. నిక్షయ పోషణ యోజన అనేది ఎవరైతే గ్రూప్స్ లాంటివి రాస్తున్నారో లేకపోతే ఎస్ఎస్సి లాంటి వాటిల్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ పథకం దేనికి సంబంధించింది అని, హెల్త్ రిలేటెడా, సోషల్ వెల్ఫేర్ రిలేటెడా ఇట్లా అడగచ్చు. సో ఇది హెల్త్కి రిలేటెడ్కి సంబంధించింది, ఎస్పెషల్లీ టీబీకి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఇటీవల ప్రారంభించిన క్యాంపెయిన్ పేరు ఏంటి అంటే స్టెప్ అప్ టు ఎండ్ టీబీ. యునైటెడ్ నేషన్ యొక్క గోల్ ఏమో 2030 కల్లా టీబీని మనకి ప్రపంచంలో తగ్గించాలి అని. ఇండియా యొక్క గోల్ ఏమో 2025 కల్లా టీబీని ఇండియాలో తగ్గించాలనేది ఇండియా యొక్క ఉద్దేశంగా ఉంది. సో ఇది ప్రపంచ ట్యూబరిక్లోసిస్ డే, వరల్డ్ టీబీ డే యొక్క ముఖ్యమైన కీ ఫ్యాక్ట్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. ఆర్కిటెక్చర్ రంగంలోనే అత్యున్నత గౌరవంగా మనకి లేదా అత్యున్నత ఇంపార్టెంట్ అవార్డుగా పరిగణిస్తారు ప్రిజ్గర్ ప్రైజ్ అనేదాన్ని లేదా ప్రిజ్గర్ అవార్డ్ అనేదాన్ని. సో రీసెంట్గా అది బుర్కినో ఫాజో కంట్రీకి సంబంధించిన అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ అయిన ఎవరైతే మనకి ఫ్రాన్సిస్ కెరీ గారు ఉన్నారో సో ఆయనకి రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ 1979లో మనకి జేఏ ప్రిస్కర్ అనే పర్సన్ ఈ ప్రిస్కర్ అవార్డుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా దీనిని హయత్ ఫౌండేషన్ అనేది ప్రపంచంలోనున్న ద బెస్ట్ భవన శిల్పి ఎవరైతే ఉంటారో సో ఆయనని కన్సిడర్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం బుర్కినో ఫాసోకి సంబంధించిన ఎవరైతే ఫ్రాన్సిస్ కెరీ గారు ఉన్నారో సో ఆయనకి ఈ అవార్డుని ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈయన డ్యూయల్ సిటిజన్షిప్లో ఉన్నారు. అంటే ఈయనకి జర్మనీ సిటిజన్గాను ఉన్నారు, అలాగే బుర్కినో ఫాసో సిటిజన్గా ఉన్నారు. స్వతహాగా అయితే బుర్కినో ఫాసోకి సంబంధించిన పర్సన్ ఈయన. ద ఫస్ట్ బ్లాక్ ఆర్కిటెక్టర్ అండ్ హూ రిసీవ్డ్ ప్రిజ్గర్ ప్రైజ్. మొట్టమొదటి నల్ల జాతీయుడిగా ఈ ఆర్కిటెక్చర్ అరుదైన ప్రిజ్గర్ గౌరవాన్ని లభించిన లేదా పొందిన పర్సన్గా ఫ్రాన్సిస్ కెరీ గారిని చెప్పొచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన కన్స్ట్రక్ట్ చేసిన కొంత ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాలీలో ఉన్న నేషనల్ పార్క్ని ఈయనే నిర్మించారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బుర్కినా ఫాజోలో మనకి ఒపేరా విలేజ్ అనే దాన్ని కూడా నిర్మించడం జరిగింది. లోకల్ మెటీరియల్తో లోకల్ అవసరాలకి తగ్గట్టుగా నిర్మించడం అనేది ఈయన యొక్క మెయిన్ స్టైల్గా లేదా రీతిగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ యూకే, యుఎస్ఏ, డెన్మార్క్, మాలి, కెన్యా, సూడాన్, మొజాంబిక్ లాంటి కంట్రీస్లో ఈ యొక్క నిర్మాణాలు ఉన్నాయి. అలాంటి ఫ్రాన్సిస్ కెరీ గారికి ఇటీవల మనకి అండ్ ప్రిజ్కర్ అవార్డు అనేది 2022కి సంబంధించి లభించింది. అండ్ మొట్టమొదటి భారతీయుడు ప్రిజ్కర్ అవార్డుని అందుకున్న మొట్టమొదటి భారతీయుడిగా బాలకృష్ణ దోషి గారిని చెప్పొచ్చు. అండ్ బాలకృష్ణ దోషి గారు 2022లో కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. ఎందుకంటే రాయల్ గోల్డ్ మెడల్, బ్రిటన్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్కిటెక్ట్ అవార్డు అయిన రాయల్ గోల్డ్ మెడల్ అనే దాన్ని 2022లో భారతదేశానికి సంబంధించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ అయిన బాలకృష్ణ దోషి గారు ఇటీవల అందుకోవడం జరిగింది. ఈయన గతంలోనే మనకి ఈ ప్రిజ్కర్ ప్రైజ్ని కూడా అందుకున్న మొట్టమొదటి భారతీయుడైన. అలాగే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ ఢిల్లీ, అది ఒకటి. ఐఐఎం బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బెంగళూరు, ఈ 2 భవనాల్ని కూడా నిర్మించింది ఎవరు అంటే మనకి బాలకృష్ణ దోషి గారు. ఈ అవార్డు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మనకి $1 lakh దాకా క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. $1,00,000 దాకా క్యాష్ ప్రైజ్ని ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక బ్రాంజ్ మెడల్ని, కాంస్య పథకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మెడల్కి సంబంధించి క్యాష్ ప్రైజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక బ్రాంజ్ మెడల్ని ఇవ్వడం జరుగుతుంది. 2022కి సంబంధించి ఫ్రాన్సిస్ గెరీ అనే పర్సన్కి ఈ అవార్డు అనేది లభించింది. అదే మొట్టమొదటి భారతీయుడు ఈ అవార్డు అందుకున్నది ఎవరు అంటే బాలకృష్ణ దోషి గారు. సో ఈసారి ఈయన కరెంట్ అఫైర్స్లో ఉన్నారు రీసెంట్గా. ఎందుకంటే బ్రిటన్ ఆర్కిటెక్చర్ రంగానికి సంబంధించి తన కంట్రీలో ఇంపార్టెంట్ అవార్డు అయిన రాయల్ గోల్డ్ మెడల్ని అండ్ భారతీయుడైన మనకి బాలకృష్ణ దోషి గారికి ఇవ్వడం జరిగింది. సో 2 కరెంట్ అఫైర్స్ని మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసి చదవచ్చు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్, ఫ్రాన్సిస్ కెరీ బికమ్స్ ద ఫస్ట్ ఆఫ్రికన్ to win and that Pritzker Prize of 2022. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్స్ కి సంబంధించింది. ఇటీవల 5th ఎడిషన్ ఆఫ్ విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ అనేవి ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని మనకి గుర్తు చేసుకుని 75 మంది విమెన్స్కి, ఓవరాల్గా 75 విమెన్స్కి మనకి నీతి ఆయోగ్, అలాగే విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉంది, WEP, విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్. సో దీనివల్ల దాదాపుగా ఇండియాలో 900 మంది విమెన్స్, 900 మంది స్త్రీలు ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ 71 ప్రోగ్రామ్స్ ద్వారా, 71 వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్లో కానీ లేకపోతే దానికి సంబంధించిన రంగంలో కానీ సో మనకి సహకారాన్ని పొందుతున్నారు, సహాయాన్ని పొందుతున్నారు. అలాంటి ప్లాట్ఫామ్ యొక్క సహకారంతో నీతి ఆయోగ్ మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించుకొని 75 మంది స్త్రీలకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, డిజిటల్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్, క్లైమేట్ యాక్షన్కి సంబంధించి కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సో వీళ్ళకి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా ప్రస్తుతం మనకి అమితాబ్ కాంత్ ఉన్నారు. రీసెంట్గా అమితాబ్ కాంత్ గారు ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, యాజ్ పర్ ద అఫీషియల్ డేటా భారతదేశం అండ్ ప్రపంచవ్యాప్తంగా 61,000 స్టార్టప్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. 61,000 స్టార్టప్స్ అనేవి ఇండియాలో మనకి అఫీషియల్గా ఉన్నాయి అండ్ వరల్డ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ప్రపంచంలో రిప్రజెంట్ చేస్తున్నాయి ఇండియా తరపున అని. దీంట్లో 80కి పైగా యూనికార్న్స్ అనేవి కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయన రీసెంట్గా చెప్పడం జరిగింది. అలాంటి నీతి ఆయోగ్ యొక్క ఆధ్వర్యంలో విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్లాట్ఫామ్ యొక్క సహకారంతో 75 విమెన్కి ఇటీవల 5th ఎడిషన్ ఆఫ్ ద విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సశక్తి ఔర్ సమర్థ్ అనే ఒక 2 మెయిన్ గోల్స్ లేదా లక్ష్యాలతో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక నేషనల్ స్పాన్సర్ స్కీమ్కి సంబంధించింది. సో జాతీయ పథకానికి సంబంధించింది, ఎలక్ట్రిక్ సెక్టార్కి సంబంధించిందిగా కూడా చెప్పచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, phase 2 ఆఫ్ ద ఫేమ్ ఇండియా స్కీమ్ ఎక్స్టెండెడ్ ఫర్ 2 years. ఇంకొక 2 సంవత్సరాలకి ఫేమ్ 2 స్కీమ్ పొడిగించబడింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో కరెంట్ అఫైర్ని ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి ఫేమ్ 2 స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి వరకు టైం పీరియడ్ని పెట్టుకుంది అంటే ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2022 వరకు దాని టైం పీరియడ్గా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఇంకొక 2 సంవత్సరాలు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది, పొడిగించడం జరిగింది ఈ కాల పరిమితిని. సో దాంతో ఫేమ్ 2 యొక్క స్కీమ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే 2024 వరకు కొనసాగుతుంది. సో దానికి సంబంధించి
సంబంధించిన కరెంట్ అఫైర్. అసలు ఈ ఫేమ్ 2 ఏంటి, దీన్ని ఎందుకు మనకి పొడిగించారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఒకటి, ఇలాంటివి వచ్చినప్పుడు ఎబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఫాస్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి యూస్ చేసుకోవాలి. ఫాస్టర్ అండ్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనేది ఫేమ్ యొక్క మనకి ఎబ్రివేషన్గా చెప్పొచ్చు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనేది 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి అండ్ 2030 కల్లా భారతదేశంలో 30% ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన మిగతా ఏదైతే టెక్నాలజీ సాంకేతిక ఉందో దానిని యూజ్ చేసుకోవాలి. 2030 కల్లా 30% ఆఫ్ ఈ మొబిలిటీ అనేది ఇండియాలో జరగాలి. అలాగే 2026 కల్లా మనకి 65 మిలియన్ జాబ్స్ అనేవి ఈ ఆటో సెక్టర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసి ఉండాలి. సో ఇవి టార్గెట్స్ అనమాట. అలాంటి జాతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద మనకి మొట్టమొదటిసారిగా ఫేమ్ ఫేజ్ 1ని తీసుకొచ్చారు. 2015లో తీసుకొచ్చారు ఫేమ్ ఫేజ్ 1 స్కీమ్ని. 2015 నుంచి 2019 4 సంవత్సరాలు మనకి ఈ స్కీమ్ని నడిపించడం జరిగింది. ఇదంతా కూడా భారీ పరిశ్రమల శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సో దాని కింద ఇది నిర్వహించబడుతుంది. అండ్ 31 మార్చ్ 2019 తర్వాత ఫేమ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేమ్ 2ని తీసుకొచ్చారు. ఏప్రిల్ సేమ్ ఇయర్లో ఏప్రిల్ మంత్లో మనకి ఫేమ్ 2ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడున్న ఏదైతే టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కావచ్చు, ఈ సెక్టార్ యొక్క ఏదైతే మనకి స్కోప్ ఉందో దానిని దృష్టిలో పెట్టుకుని ఇంకొంతకాలం దీని యొక్క కాల పరిమితిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే భారతదేశంలో మనకి 2019-20 మధ్యలో ఈ ఫేమ్ 2 ఏదైతే ఉందో దీని యొక్క సహకారంతోనే మహారాష్ట్ర, గోవా అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాత్, చండీగఢ్ ఈ 4 ప్రదేశాల్లో దాదాపుగా 600 ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేమ్ 2 పథకం ద్వారానే మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో రీసెంట్గా 2021లో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తమిళనాడులో ఓలా యొక్క సహకారంతో 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఏదైతే చెప్పుకుంటున్నామో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ గుజరాత్లోని కేవదియా ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సెస్తో నిండేలాగా మనకి ప్లాన్ చేయడం జరిగింది 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క స్కోప్ని పెంచడానికి, దాని సాంకేతికతని అభివృద్ధి చేయడానికి, డెవలప్ చేయడానికి సో ఉన్న స్కీమ్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఫేమ్ అనే స్కీమ్ని చెప్పొచ్చు. ఫేమ్ 2 అనేది ప్రస్తుతం రన్ అవుతుంది. అది దాని యొక్క కాల పరిమితిని ఎప్పటి వరకు పెంచారు అంటే ఇంకొక 2 సంవత్సరాలు 2024 వరకు. సో ఇదంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ డే అనేది కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ 9th సెప్టెంబర్న ఎలక్ట్రిక్ వెహికల్స్ డే దినోత్సవం అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి సంబంధించిన కరెంట్ అఫైర్. జనరల్గా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ ఏదైతే ఉందో లేకపోతే క్లైమేట్ పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, వాటిని తగ్గించే ప్రక్రియలో వన్ ఆఫ్ ద భాగంగా చెప్పచ్చు. అంటే పొల్యూషన్ని తగ్గించాలి అంటే ముఖ్యంగా మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ఫాజిల్ ఫ్యూయల్స్, సాంప్రదాయ వనరులు ఏవైతే ఉన్నాయో పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఇలాంటి వాటిని రీప్లేస్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికి అసలు ఫ్యూయలే యూజ్ చేయకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి యూజ్ చేయాలి. ఇండియా రెండింటినీ చేస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ఏదైతే స్థానం ఉందో దానిని బయోఫ్యూయల్స్తో రీప్లేస్ చేస్తుంది ఇండియా. బయోఫ్యూయల్స్, గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బయోమీథేన్ అని చెప్పేసి సో ఇలాంటి వాటిని తీసుకొస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ని బయోఫ్యూయల్స్తో రీప్లేస్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఒక కొత్త సిస్టమ్ని కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ రెండు కూడా మనం పొల్యూషన్ని ఎక్కువగా మనం ఎదుర్కోవడానికి ఇండియా యూజ్ చేసే వన్ ఆఫ్ ద సిస్టమ్గా కూడా దీన్ని చెప్పచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి భౌగోళిక గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగ్కి సంబంధించింది. ఇటీవల GI ట్యాగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లాస్ 15 కేటగిరీలో తమిళనాడులోని కుంభకోణానికి సంబంధించిన ఒక సంగీత వాయిద్యం ఏదైతే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉందో నరసింగపేట నాగస్వరం అనేది సో అది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగ్ని పొందింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు GI ట్యాగ్ ఆఫ్ నరసింగపేట నాగస్వరం అండ్ విచ్ ఈజ్ ఫ్రమ్ దట్ కుంభకోణం ఇన్ తమిళనాడు ఏరియా. అండ్ తమిళనాడులో చాలా వరకు మనకి ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా గతంలోనే GI ట్యాగ్ని పొందాయి.
బొబ్బిలి వీణ ఫ్రమ్ దట్ ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలి వీణ కానీ, తమిళనాడులో మీరు ఇక్కడ చూడొచ్చు తంజావూరుకి సంబంధించిన తంజావూరు వీణై కానీ, అండ్ కుంభకోణానికి సంబంధించిన మనకి ఏదైతే నరసింగపేట నాగస్వరం ఉన్నాయో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ని పొందిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. భారతదేశంలోని జిఐ ట్యాగ్ని పొందిన సంగీత వాయిద్యాలు. తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కువగా తమిళనాడు నుంచి కాంచీపురం, తంజావూరు, సో ఈ రెండు ప్రాంతాల నుంచి జిఐ ట్యాగ్ని పొందిన ఏవైతే మనకి వస్తువులు కావచ్చు, కేటగిరీస్ కావచ్చు, అవి ఎక్కువగా ఈ రెండు ప్రదేశాల్లో ఉన్నాయి. ఒకటి తంజావూరు చూసుకుంటే తంజావూరు యొక్క పెయింటింగ్స్ కానీ, తంజావూరు యొక్క ఆర్ట్ ప్లేట్ లోగో కానీ, లేకపోతే తంజావూరు యొక్క డాల్, తంజావూరు వీణై, ఇవన్నీ కూడా మనకి జిఐ ట్యాగ్ని పొందాయి. కాంచీపురం సిల్క్ అనేది కూడా మనకి జిఐ ట్యాగ్ని పొందింది తమిళనాడు నుంచి. మధుమలై మలి, ఇది ఫ్లవర్కి సంబంధించిందండి, పూలకి సంబంధించింది, సో ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. ఎరోడ్ పసుపు అనేది టర్మరిక్ అంటాం కదా, సో ఇది తమిళనాడుకి సంబంధించింది, ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. దిండిగల్ లాక్స్ కానీ, కన్నంగి చీర కానీ, కోవలపట్టి కడలై మిట్టి, ఇది స్వీట్కి సంబంధించింది తమిళనాడులో, సో ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. అండ్ అరుంబవూర్ వుడ్ కార్వింగ్స్, సో మనకి చెక్కతో చేస్తారు కదా వస్తువులు, తమిళనాడుకి సంబంధించి అరుంబవూర్ అనే ప్రదేశం చాలా ఫేమస్ అంట. మనకి ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి బొమ్మలు ఎలా అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము వుడ్ తోటి, సో అలాగే తమిళనాడులో అరంబవూర్ అనేది ఈ వుడ్ వర్క్స్ కి చాలా ఫేమస్ అంట. సో ఇవన్నీ కూడా తమిళనాడు నుంచి జిఐ ట్యాగ్ను పొందిన వాటిలో భారతదేశంలో చాలా పాపులర్గా ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో అలాంటి లిస్ట్లోనే ఇటీవల జిఐ ట్యాగ్ని పొందిన నరసింగపేట నాగస్వరం అనేది కూడా మనకి యాడ్ కావడం జరిగింది. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్రీడా రంగానికి సంబంధించింది, ఒక రికార్డ్కి కూడా సంబంధించింది. అండ్ జిఆర్ఐ 13 సంవత్సరాల వయసులో ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు అనే కన్నా ఒక ఇన్స్పిరేషనల్గా ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేశారని కూడా చెప్పొచ్చు. అండ్ జిఆర్ఐ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో మనకి ఇండియాకి అండ్ శ్రీలంకకి మధ్యలో ఉన్న ఏదైతే జలసంధి ఉందో పాక్ జలసంధి, సో దానికి సంబంధించి 29 కిలోమీటర్లు, అంటే దాదాపుగా శ్రీలంకలోని మనకి తలై మన్నార్ దగ్గర నుంచి ఇండియాలోని ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలం 13 గంటల 10 నిమిషాలు 13 hours 10 minutesలో స్విమ్ చేసి రికార్డ్ని క్రియేట్ చేశారు. గతంలో 2004లో బులా చౌదరి అనే పర్సన్ 13 hours 52 minutesలో ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. సో దాన్ని బ్రేక్ చేశారు జిఆర్ఐ. 13 సంవత్సరాల వయసులో 13 hours 10 minutesలోనే ఆమె ఈ 29 kilometers డిస్టెన్స్ని పాక్ జలసంధిలో భాగమైన తలై మన్నార్ నుంచి ధనుష్కోడి వరకు స్విమ్ చేయడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈమె ఆటిజం డిజార్డర్తో బాధపడుతుంది. ఆటిజం డిజార్డర్ అంటే నర్వ్స్ మీద ఎక్కువగా పనిచేస్తుంది, నర్వ్స్ మీద ఇది ఎఫెక్ట్ చేస్తుంది, నరాల మీద. సోషల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు. సోషల్ బిహేవియర్ కానీ, ఎడ్యుకేషనల్ బిహేవియర్ కానీ ఇలాంటి వాటిల్లో చాలా ప్రభావం అనేది చూపిస్తుంది, అంటే నరాల మీద అత్యంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఆటిజం. దానితో బాధపడుతూ కూడా అండ్ 13 సంవత్సరాల వయసులో మనకి వన్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది ఈమె. సో ఇక్కడ చూడొచ్చు జిఆర్ఐ యంగెస్ట్ అండ్ ఫీమేల్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ టు స్విమ్ అక్రాస్ ద పాక్ స్ట్రైట్. సో ఇది ఆమెకి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ 2 April అనేది వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే కింద కూడా తీసుకోవడం జరిగింది. అంటే 2 Aprilన ఆటిజంకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే రేర్ డిసీజ్లోకి వస్తుంది. సో మనం రేర్ డిసీజెస్ గురించి కూడా గతంలో కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. ఆ రేర్ డిసీజెస్లో వన్ ఆఫ్ ద డిసీజ్గా ఆటిజం అనే దాన్ని చెప్పచ్చు. సో దానిని 2 Aprilన రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రపంచంలో దీని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి సో ఈ డేని ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది ఇటీవల మనకి రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ, అత్యంత కాలుష్యమైన దేశం కింద బంగ్లాదేశ్ అనేది రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. మోస్ట్ పొల్యూటెడ్ ఎయిర్ క్వాలిటీ కంట్రీ ఇన్ ద వరల్డ్ కింద బంగ్లాదేశ్ ఉంది. ఇండియా వచ్చేటప్పటికి 5th పొజిషన్లో ఉంది. కంట్రీస్ పొజిషన్గా చూసుకుంటే 5వ స్థానంలో ఉంది. చాద్ కంట్రీ 2nd పొజిషన్లో, పాకిస్తాన్ 3rd పొజిషన్లో, తజికిస్తాన్ 4th పొజిషన్లో ఉంది. ఇది కంట్రీస్ విషయానికి వస్తే, దేశాల విషయానికి వస్తే. ఇక రాజధానుల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొల్యూట్ క్యాపిటల్ సిటీ కింద మనకి న్యూఢిల్లీ అనేది ఉండడం జరిగింది. ఇది వరుసగా 2వసారి. గతంలోనూ న్యూఢిల్లీనే, ఈసారి కూడా న్యూఢిల్లీనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ కింద సో ఇది ఉండడం జరిగింది. దీని తర్వాత మనకి బంగ్లాదేశ్ యొక్క రాజధాని 2nd పొజిషన్లో ఉంది. క్యాపిటల్, మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్. 2nd place ఈజ్ ఢాకా. అండ్ 3rd ప్లేస్లో చాద్ కంట్రీ యొక్క క్యాపిటల్ అయిన జమేనా అనేది ఉంది. అండ్ నెక్స్ట్ 4th పొజిషన్ వచ్చేటప్పటికి తజికిస్తాన్ యొక్క
రాజధాని అయిన దశాన్బే అనేది ఉంది. అండ్ 5th పొజిషన్ వచ్చేటప్పటికి ఒమన్ యొక్క రాజధాని అయిన మస్కట్ అనేది ఉంది. మనకి ఫస్ట్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. కంట్రీ వచ్చేటప్పటికేమో బంగ్లాదేశ్ మోస్ట్ పొల్యూటెడ్లో, క్యాపిటల్ సిటీ వచ్చేటప్పటికేమో న్యూఢిల్లీ. సో ఈ రెండింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియా పొజిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 5th ప్లేస్. ఇక ఇండియా విషయానికి వస్తే భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నగరం, ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా కింద ఏది ఉందంటే భివాడి. సో భివాడి అనేది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ప్రాంతంగా సిటీగా చెప్పొచ్చు. భివాడి ఈజ్ అ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా యాజ్ పర్ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. డిఫెన్స్లో మనకి మిలిటరీ యుద్ధ విన్యాసం ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో రీసెంట్గా మనకి ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియాకి సంబంధించిన 3rd ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ అనేది ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో జరిగింది. మనకి ఏదైతే యాంగ్యరెక్ అనే ప్రదేశం ఉందో ఉజ్బెకిస్తాన్లోని యాంగ్యరెక్ అనే ప్రదేశంలో మనకి 2022కి సంబంధించిన యుద్ధ విన్యాసం అనేది ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరిగింది. ఈ డస్ట్లిక్ అనేది యుద్ధ విన్యాసం మొట్టమొదటిసారిగా 2019లో ప్రారంభమైంది. ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని అయిన తష్కంట్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ యొక్క బలగాలు నిర్వహించాయి. 2020లో లాక్డౌన్ వల్ల యుద్ధ విన్యాసం నిర్వహించలేదు. 2021లో ఉత్తరాఖండ్లోని రాణికేట్ అనే ప్రదేశంలో డస్ట్లిక్ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఇక 2022లో 3rd ఎడిషన్గా ఉజ్బెకిస్తాన్లోని యాంగిరాక్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఇండియన్ ట్రూప్స్ అండ్ యాజ్ వెల్ as ఉజ్బెకిస్తాన్ యొక్క ట్రూప్స్ కూడా ఈ యుద్ధ విన్యాసాన్ని ఇటీవల నిర్వహించడం జరిగాయి. అలాగే రాజధాని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తష్కంట్ అని. అండ్ అదే కాకుండా ఇండియాకి సంబంధించిన ఇంకొన్ని యుద్ధ విన్యాసాలు లైక్ గరుడ శక్తి అనేది ఇండియా ఇండోనేషియాతో కండక్ట్ చేసే యుద్ధ విన్యాసం, ఎకువీరన్ అనేది మాల్దీవులతో కండక్ట్ చేసేది, అండ్ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మంగోలియాతో, సూర్యకిరణ్ అనేది నేపాల్తో, అండ్ బోల్డ్ కురుక్షేత్ర అనేది మనకి సింగపూర్తో, అలాగే మిత్రశక్తి అని చెప్పేసి ఉంటుంది. మిత్రశక్తి అనేది మనకి శ్రీలంకతో, అండ్ శాంతిర్ ఉగ్రసేన అనేది బంగ్లాదేశ్తో, యుద్ధ అభ్యాస వజ్రప్రహార్ లాంటివి యుఎస్ఏతో, అండ్ నెక్స్ట్ చైనాతో వచ్చేటప్పటికి హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాంటి యుద్ధ విన్యాసాలని ఇండియా కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది యుద్ధ విన్యాసాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాంటి యుద్ధ విన్యాసంలో కేటగిరీ అయినా మనకి ఏదైతే డస్ట్లిక్ అనే యుద్ధ విన్యాసం ఉందో దాన్ని ఇండియా ఉజ్బెకిస్తాన్తో కండక్ట్ చేసింది. అది కూడా ఉజ్బెకిస్తాన్లోని యాంగ్యరెక్ అనే ప్రదేశంలో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది క్రీడా రంగానికి సంబంధించింది. సో ఇటీవల మనకి ఇండియన్ సూపర్ లీగ్ అనేది ఫుట్బాల్ క్లబ్కి సంబంధించి రీసెంట్గా ఇండియాలో కండక్ట్ చేశారు. సో దీంట్లో మనకి ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ టీమ్ అండ్ యాజ్ వెల్ as కేరళ బ్లాస్టర్స్ పాల్గొనడం జరిగింది. సో దీంట్లో కేరళ టీంని ఓడించి హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉందో ఈ టైటిల్ని గెలుచుకుంది. అలాగే ముంబై సిటీ అనేది 2020కి సంబంధించి అంటే దీనికి హైదరాబాద్ కన్నా ముందర సో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ అనేది ఈ టైటిల్ విన్నర్గా ఉంది. ఎక్కువ టైటిల్స్ని ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో గెలుచుకున్న టీమ్గా కల్కత్తాకి సంబంధించిన మోహన్ బగాన్ అనే టీం అనేది ఉంది. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి షాహిద్ దివాస్. సో 23rd మార్చిలో షాహిద్ దివాస్ అనేది రికగ్నైజ్ చేశారని భగత్ సింగ్, శివరాం రాజ్గురు అండ్ సుఖదేవ్ థాపర్ యొక్క జ్ఞాపకార్థంగా ఈ డేని తీసుకొచ్చారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే, వరల్డ్ టీబీ డే అనే దాన్ని 24th మార్చిన రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఫ్రాన్సిస్ కరీకి అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ ఈయన ఆర్కిటెక్చర్ విభాగంలోనే అత్యంత అరుదైన ప్రైజ్గా భావించే ప్రిజ్గర్ ప్రైజ్ని గెలుచుకున్న వ్యక్తిగా ఈయన నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 5th ఎడిషన్ ఆఫ్ ద విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ అవార్డ్స్ని ఇటీవల నీతి ఆయోగ్ అండ్ ఏదైతే విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్లాట్ఫామ్ ఉందో దాని యొక్క సహాయంతో ప్రకటించడం జరిగింది 75 మంది విమెన్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేమ్ 2 యొక్క ఫేజ్ ఏదైతే ఉందో ఫేమ్ 2 ఫేజ్ దాని యొక్క టైం పీరియడ్ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేసింది. గతంలో 2019 నుంచి 2022 వరకు దాని టైం పీరియడ్ని అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించి 2024 వరకు ఫేమ్ 2 యొక్క మనకి ఫేజ్ 2 యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాల పరిమితిని పెంచింది. అండ్ నెక్స్ట్ వన్ తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతానికి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో మనకి నరసింగపేట నాగస్వరం అనేది ఇటీవల జిఐ ట్యాగ్ని పొందింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జిఆర్ఐ. సో 13 సంవత్సరాలు గల జిఆర్ఐ ఇటీవల పాక్ జలసంధికి సంబంధించిన ఏదైతే తలై మన్నార్ నుంచి ధనుష్కోడికి మధ్యలో 29 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందో దాన్ని కేవలం 13 గంటల 10 నిమిషాల్లో స్విమ్ చేసి ఇది ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు మనకి జిఆర్ఐ. ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇటీవల వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా బంగ్లాదేశ్, ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కింద న్యూఢిల్లీ అనేది
నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ అండ్ ఎక్సర్సైజ్ డస్ క్లిక్ అనేది 3వ ఎడిషన్ ఇటీవల మనకి ఉజ్బెకిస్తాన్ కేంద్రంగా జరిగింది. ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియన్ సూపర్ లీగ్ 2021 మ్యాచ్ అనేది ఇటీవల జరిగింది. హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉందో సో అది టైటిల్గా నిలవడం జరిగింది, టైటిల్ విన్నర్గా. 2020లో ముంబై ఫుట్బాల్ క్లబ్ అనేది విన్నర్గా నిలిచింది. అత్యంత ఎక్కువ టైటిల్స్ని, మోస్ట్ టైటిల్స్ని 3 టైమ్స్ తీసుకున్న ఫుట్బాల్ క్లబ్గా మనకి మోహన్ బగాన్ అనే టీం నిలవడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.